నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. సో ఆషాఢం మొదలైంది. అట్లనే ఈ రోజు మనం చూసుకున్నట్లయితే భాగ్యనగరం బోనం ఎత్తుతుంది. అట్లా చూస్తే ఈ రోజు గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనం సమర్పించడం కాసల వంశం నుంచి 4 సంవత్సరాల కింది నుంచి కూడా నజర్ బోనం అనేది ఈ వంశపరంగా వస్తున్నట్లు తెలుస్తుంది. వాళ్ళ వంశానికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఓకే, సో చెప్పండి, నెక్స్ట్ ఇప్పుడు రాబోయే జనరేషన్ ని కూడా మీరు ఎట్లా ట్రైన్ చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు చూస్తే పిల్లలందరూ ఫోన్స్ కి అడిక్ట్ అయిపోయారు. సో మేబీ మీరు వరకే చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళకు కూడా నేర్పించి ఇంకా ఘనంగా చేద్దాం? 100% మేమైతే ఎలా చేస్తున్నామో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎవ్రీ ఇయర్ ఇలానే ఘనంగా చేయాలని మా జనరేషన్, మా ఫ్రెండ్స్, మా ఇలా తీసుకెళ్దామని అనుకుంటున్నాం. నజర్ బోనం అనేది ఎందుకు సమర్పిస్తారు? అసలు నజర్ బోనం అంటే మీకేం అర్థమైంది? చాలా మంది కామన్ గా అడిగే క్వశ్చన్, నజర్ బోనం కి సాధారణమైన బోనం కి తేడా ఏంటి? సో ఆషాఢ మాసం అనగానే అమ్మవారికి రకరకాల అలంకారాలు చేస్తారు, రకరకాల పూలతోని. అమ్మవారికి దిష్టి తాకకుండా నజర్ అంటేనే దిష్టి. తొలి నజర్ బోనం అంటే నజర్ తీసే దిష్టి తీసే బోనం. సో మనం మన ఇంటి నుంచి తొలి నజర్ బోనం ఒక్కసారి ఎక్కిన తర్వాత సాధారణమైన బోనాలు ఎక్కుతాం. అది స్పెషాలిటీ తొలి నజర్ బోనం. సో నజర్ బోనంలా మీరు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు కదా, సో మీ పెద్దవాళ్ళు చేసినట్టు మీరు చేయగలుగుతారనే నమ్మకం మీకుందా? 100% ఉంది మాకు నమ్మకం. మేము చేయగలుగుతాం, మాకు కెపాసిటీ ఉంది కాబట్టి మేము చేస్తున్నాం. ఇప్పుడు ఇది 5th జనరేషన్. ప్రతి ఇయర్ ఇంకా కొనసాగుతుంటే ఇంకా రంగరంగ వైభవంగా జరుగుతూనే ఉంటుంది. ఒకప్పుడు 3 గంటల రాత్రికే పోయి నజర్ బోనం సమర్పించడం జరుగుతుంది అన్నట్లు చెప్తున్నారు మీ పెద్దవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇంతవరకు ఇంత లేట్ చేస్తున్నారు? సమర్పించే వాళ్ళు బోనాలు ఆల్రెడీ సమర్పిస్తున్నారు. నజర్ బోనం అంటేనే పొద్దున్న లేచి అమ్మవారికి దిష్టి తీసి ఆ తర్వాత బోనాలు సమర్పించడం. ఇప్పుడు ఎందుకు అట్లా చేస్తున్నారు? ఆల్రెడీ మార్నింగ్ మేము 5 o'clock వెళ్ళి ఆల్రెడీ నైవేద్యం పెట్టేసి అమ్మవారికి నజర్ బోనం తీసేసి వచ్చినాకనే ఈ బోనం వెళ్తుంది. మళ్ళీ ఈ బోనం ఇది సర్కార్ నజర్ బోనం కాబట్టి అది మన ఇంటి నుంచి నైవేద్యం పెడతాం. ఇది సర్కార్ నుంచి మనకు అదృష్టం వస్తుంది. సర్కార్ మనకు ఛాన్స్ ఇచ్చింది బోనం దేవుడు, అది మనం గ్రాండ్ గా తీసుకుంటాం. థ్యాంక్ యూ. గోల్కొండ ప్రెసిడెంట్ శివశంకర్ గారు ఉన్నారు, సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న. సో ఇవాళ మనకు ఇక్కడ నజర్ బోనం అనేది తీయడం జరుగుతుంది. 400 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా మున్నూరు కాపు కులం నుంచి తీస్తున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది అసలు నజర్ బోనం అంటే ఏంటి? యాక్చువల్లీ ఇది పటేలమ్మ బోనం అంటారమ్మా. అప్పట్లో ఊరు పటేల్ పటవారిగిరి ఉంటుండే. అప్పుడు ఇలా వంశీకులు పటేల్ అని ఉంటుండే. ఆ పటేల్కి ఏం చేస్తుండే, రాజు ఏం చేస్తుండే, లేకపోతే తానిష వాళ్ళు ఏం చేస్తుండే అంటే ఈ డబ్బులు అనేది ప్రభుత్వం డబ్బులు అంటే సర్కార్ ఇస్తుండే. అప్పుడు ఉర్దూలో సర్కారీలకు పైసలు ఇచ్చి పటేలమ్మతో బోనం చేపించేది. ఆ నజర్ బోనం అనేది పటేలమ్మ వంశీకులకి వచ్చేసిన తర్వాత మా కుమార్ సోదరులు ఎత్తుకొని పోతారు. అంతేకాకుండా ఏం చేస్తారంటే మా జమిడిక, డప్పు, కొమ్ము, శృతి, తర్వాత చాకడ, అదేవిధంగా పోతరాజులు, మిగతా మా సంపండ వర్గాలు, చాకలి, మంగలి, కుమ్మరి, అందరం బ్యాగరి, ఇట్లాగా మా వృత్తి పనులు 26 మందివి. ఇప్పుడు ఏదైతే ఈ మన నజర్ బోనం ఉంది కదా, సర్కార్ బోనం, దాని ముందర మేము దగ్గర ఉండి పోతుంటామమ్మా. ఇది ఈ రోజు ఆనవాయితీ. సో పొద్దున 3 గంటలకి అమ్మవారికి నైవేద్యం తీసుకెళ్తారు అన్నట్లు అని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఈ బోనానికి మళ్ళీ పొద్దున చేసే నజర్ బోనానికి ఏంది తేడా? మా వృత్తి పనులమ్మా. మా వృత్తి పనులు ఆధ్వర్యంలో వెళ్తాం. అది 26 వృత్తి పనులము. మాకు అమ్మవారు ఒకటి ఇచ్చారు. ఫస్ట్ మీ బోనం అని ఎక్కిర్రా బాబు అని అంటే మా పూర్వీకులు ఏం చేశారంటే మేమందరం కాంప్రమైజ్ అయ్యి అమ్మవారికి నైవేద్యం అనేది సమర్పించడం జరుగుతుంది. ఇది అనేది ప్రభుత్వం పరంగా, ఇది మీ డబ్బులు నా డబ్బులు ప్రభుత్వం ఇచ్చింది. వీరికి కొద్ది డబ్బులు ఇస్తారు, చెక్. అప్పట్లో కాసులు ఇచ్చేది. అట్లాగానే ఇప్పుడు వీళ్ళకి చెక్ ఇస్తున్నారు ప్రభుత్వం, దేవాదాయ శాఖ, ఈ బోనం చేయమని. సో ఇక్కడ ఏముందంటే ఇక్కడ అన్ని కులాలు ఉన్నాయి. ఇక్కడ మా దగ్గర బ్రాహ్మణ్ కూడా ఉన్నాడు. బ్రాహ్మణ్ కూడా అంటే సంపన్న వర్గాలలో కలిసిరీడ. అంటే అప్పట్లో మనం ఏం చేసిరంటే కాకతీయుల కాలం నుండే అన్ని వర్గాలకు ఈ బోనాల పండుగ అంటే సంపన్న వర్గాలకు. అంటే ఒక వర్గం అనేది కులం అని చెప్పుకోము. వింటారా అమ్మ? మీరు అన్నట్టు ఆ కులం సంబంధం కాదు. పటేల్ అమ్మ అందరికి లేదు. ఇంకా మీరు అన్నట్టు ఏదో కులం అన్నారు, కులానికి సంబంధం లేదు. ఇది ఓన్లీ ఆ కులంలో ఉన్న పటేల్కే ఇష్టం. ఇది మిగతా యావత్ ఉన్న వాళ్ళందరికీ ఎవరికి వర్తించది, ఓన్లీ పటేల్ అమ్మ వాళ్ళకే వర్తిస్తుంది ఇది.